మాట్లాడడానికి ఎంపీ భరత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చంద్రబాబు లోకేష్ సింగపూర్ వెళ్ళాడు, కానీ అది ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు పెట్టుబడులు సింగపూర్లో పెడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. దాన్ని మేనేజ్ చేసుకోవడానికే ఆయన సింగపూర్ వెళ్ళాడని ఆయన కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు దానిపై? అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకుల్లాగా దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదండి. ఒఫిషియల్గా డిక్లేర్ చేసి ఎవరెవరిని కలుస్తున్నామని దానికి ఒక రిపోర్ట్ ఇచ్చి కలిసిన వాళ్ళ ఫోటోలు కూడా అన్నీ వచ్చినాయి కదా. వాళ్ళ టైంలో కూడా వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు చెప్పలేదు. సో వాళ్ళకి అది అలవాటు అయ్యి ఇంకొక దేశంకి వెళ్తే ఇదే పని కోసం వెళ్తారు అని మాత్రమే వాళ్ళకి తెలుసు. పెట్టుబడుల కోసం వెళ్తారు, పెట్టుబడులు తీసుకొస్తారనేది వాళ్ళకి తెలియదు. సో ఇంకేం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? కేవలం చంద్రబాబు లేదంటే లోకేష్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్ప ఇండస్ట్రియల్ మినిస్టర్ కనీసం మాట్లాడట్లేదు. ఆయనకి ఎలాంటి మీటింగ్కి కాల్ఫర్ చేయలేదు, షెడ్యూల్లో వేయలేదు. ఆయనను ఊరికే నామమాత్రంగా తీసుకువెళ్లారు అనేది ఆయన చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు ఆ సింగపూర్ అనే కంపెనీ ఎక్కువ సర్వీసెస్ అండి. వాళ్ళు అక్కడ గొప్ప గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఎక్కువ టీజీ భరత్ గారి మంత్రి శాఖలు వస్తాయో అవి సింగపూర్లో ఎక్కువ ఉండవు, చాలా చాలా తక్కువ. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్, బ్యాంకింగ్, కన్సల్టింగ్, ఐటీ అండ్ వాటి ఎక్కువ రిలేషన్షిప్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రితో రిలేషన్షిప్ ఉంటాయి. అండ్ ముఖ్యమంత్రి గారు ఎక్కువ మీటింగ్స్ చైర్ చేయడం జరిగింది. అండ్ సింగపూర్తో గత పరిచయాలు కూడా. ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కరితో కలిసినప్పుడు నాకు గత పరిచయం ఉంటే నేను లీడ్ తీసుకుంటాను. సో ఇట్లా చేస్తారండి. ఇది కూడా మీరు చూస్తే గత ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ అనేది లేకుండా వాళ్ళు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కన పెట్టేశారు. గతంలో దావోస్కు తీసుకెళ్లలేదు, ఇప్పుడు తీసుకెళ్లలేదు, కేవలం ఆయనను వాడుకున్నారు. తండ్రి కొడుకులు కలిసి ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు అని ఆయన విమర్శిస్తున్నాడు. అంటే ఇదే మంత్రి కళ్యాణ్ గారిని కూడా చాలా గతంలో తిట్టారు, ఆయన గురించి హేళనగా మాట్లాడారు. అప్పుడు ఆయన గౌరవం గురించి ఈయనకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని విడదీసేస్తేనే మాకు బాగుండబోతుంది అనే ఒక స్వార్థ ప్రయోజనంతో వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు కలిసినంత వరకు మనకి అసలు ఇక్కడ ఫ్యూచరే లేదు అని ఫిక్స్ అయిపోయి ఏ విధంగా అయినా సరే వాళ్ళని విడదీయాలి. ఫైనల్గా గుడివాడ అమర్నాథ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై లేదంటే ఆయన చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలపై ఏపీ ప్రజలకు ఏం చెప్తారు? ఏపీ ప్రజలు 2024 ఎలక్షన్స్ ముందు నేను ఎట్లా ఆలోచించానంటే అండి, వాళ్ళు చేసిన దరిద్ర పాలనలో కూటమి ప్రభుత్వం కానీ 110-115 సీట్లతో గెలుచుంటే గెలిచేమని కొంత ఆనందం ఉన్నా నాకు తృప్తి ఉండేది కాదండి. అంటే జనాలు వాళ్ళు చేసిన పలానికి చీగొట్టలేదు అనే ఒక ఫీలింగ్ నాకు ఉండిపోయేది. నేను మినిమం 135-140 సీట్స్ దాటితేనే ఒక మెసేజ్ వెళ్తుంది అనుకున్నాను. నేను కూడా ఊహించలే 164 సీట్స్ అవుట్ ఆఫ్ 175 సీట్స్. ఓట్ షేర్ డిఫరెన్స్ వాళ్ళకి ఇంచుమించు 39 వస్తే మాకు 56-17% తేడాతో జనాలు ఓట్ చేశారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. సో ఐఎమ్ హ్యాపీ. ప్రజలకి విజ్ఞత ఉంది, వాళ్ళు కూడా అన్నీ గమనిస్తున్నారు, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరో ఏంటంటే టైం పడుతుంది.